ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ అహ్మదీ నెజాద్ను ఇరాన్ ఇంటెలిజెన్స్ వింగ్ హౌస్ అరెస్టు చేసింది. దీనికి కారణం ఆయన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్తో సంబంధాలు పెట్టుకున్నాడని, ఒకవేళ ఇరాన్లో ప్రభుత్వం కూలితే మాజీ ప్రెసిడెంట్ అహ్మదీ నెజాద్ను తిరిగి ఇరాన్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసిందట. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ వింగ్ మాజీ ప్రెసిడెంట్ను హౌస్ అరెస్ట్ చేసింది. మరి అహ్మదీ నెజాద్ను ఒప్పించడానికి ఇజ్రాయెల్ వేసిన ఆ ప్లాన్ ఏంటి? తదితర విషయాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్లో ప్రభుత్వం మార్చాలని ఇజ్రాయెల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్తో తనకెప్పటికైనా ముప్పు అని భావించి ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేయని ప్రయత్నం లేదు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నాయని, వాటిని తమపై ప్రయోగిస్తుందని ఇజ్రాయెల్ భయపడుతూ వస్తోంది. ఇందుకే ఇజ్రాయెల్ తరచూ అమెరికాను ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతుంటోంది. ఇరాన్ వద్ద 480 కిలోల యురేనియం ఉంది. దాన్ని 60% శుద్ధి చేసింది. 90% వరకు శుద్ధి చేయగలిగితే అణుబాంబు తయారు చేయొచ్చు. ఒకవేళ అణుబాంబు ఇరాన్ చేతికి చిక్కితే ఇరాన్ తమపై ప్రయోగిస్తుందని ఇజ్రాయెల్ భయపడుతోంది. అందుకే ట్రంప్ మద్దతుతో ఇరాన్కు బుద్ధి చెప్పాలని ఈ యుద్ధంలోకి లాగాడు. ఇరాన్పై లేనిపోని ఆంక్షలు పెట్టి ప్రపంచంలోని ఏ దేశం ఇరాన్తో సంబంధాలు పెట్టుకోకుండా అడ్డుకోవడంలో అమెరికా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2017లో కూడా ఇరాన్పై ఆంక్షలు విధించి తీవ్ర ఇబ్బందులు పెట్టాడు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తంతు కొనసాగుతోంది. ఇక ఇజ్రాయెల్కు పాలస్తీనా మిలిటెంట్లు హమాస్కు మధ్య జరిగిన యుద్ధం సమయంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. కాగా గతేడాది డిసెంబర్లో ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇక ఇరాన్పై ఆంక్షల కారణంగా ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. దేశంలో డబ్బు లేదు. $1 1.5 మిలియన్ రియళ్లకు పడిపోయిందంటే ఇరాన్ కరెన్సీకి అసలు విలువే లేదు. ప్రజల్లో తిరుగుబాటు రావడంతో అమెరికా, ఇజ్రాయెల్లు అగ్నికి ఆజ్యం పోసినట్లు ప్రజల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ టీవీలో ఇరాన్ ప్రజలను ఉద్దేశించి వెంటనే ఖమేనీ ప్రభుత్వాన్ని మార్చండి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపి ప్రెసిడెంట్ను ఎన్నుకోండి, తాము వెనుకుండి మద్దతిస్తామని పిలుపునిచ్చారు. గతేడాది ప్రజా ఉద్యమాన్ని అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. వందలాది మందిని కాల్చి చంపింది. వేలాది మందిని జైలుకు పంపించింది. మొత్తానికి ప్రజా ఉద్యమాన్ని అణిచివేయడంలో ఖమేనీ ప్రభుత్వం విజయం సాధించింది. అటు తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సుప్రీం లీడర్తో పాటు ఆయన కుటుంబాన్ని లేపేసింది. అయితే ఇరాన్లో ఒకవేళ ప్రభుత్వం కూలితే కొత్తగా ప్రెసిడెంట్గా ఎవరిని నియమించాలని ఇజ్రాయెల్ తర్జన భర్జన పడి చివరకు ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ అహ్మదీ నెజాద్కు గాలం వేసింది. కాగా ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ అహ్మదీ నెజాద్ను ఒప్పించడానికి ఇజ్రాయెల్ కొన్ని సంవత్సరాల పాటు శ్రమించాల్సి వచ్చింది. కాగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కు సంబంధించి అధికారుల సమాచారం ప్రకారం ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం ఇజ్రాయెల్ అహ్మదీ నెజాద్ను ఒక గూఢాచారిలాగా, అలాగే భవిష్యత్తులో ఇరాన్ ప్రభుత్వం కూలితే ఇరాన్ ప్రెసిడెంట్గా ఆయన్ను నియమించడానికి ఇజ్రాయెల్ గత కొన్ని సంవత్సరాల నుంచి చెయ్యని ప్రయత్నం లేదు. అయితే ప్రారంభంలో అహ్మదీ నెజాద్కు ఇజ్రాయెల్కు మధ్య పెద్దగా సంబంధాలు లేవు. ఇక 2005 నుంచి 2013 వరకు ఇరాన్ ప్రెసిడెంట్గా అహ్మదీ నెజాద్ కొనసాగారు. అప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. టెహరాన్ అణుశుద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఇరాన్ వినాశనానికి పదే పదే పిలుపునిచ్చారు. అయితే యూదుల సామూహిక హననాన్ని మాత్రం ఆయన నిరాకరించారు. అయితే తెర వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మాత్రం ఇరాన్ ప్రభుత్వంలో విభేదాలు ఏర్పడి అహ్మదీ నెజాద్ బయటికొస్తే అతన్ని ఇరాన్ ప్రెసిడెంట్గా చేయాలని గట్టి ప్లాన్ వేసింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం మాజీ అమెరికా అధికారులు అప్పటి మొసాద్ చీఫ్ డేవిడ్ బారెనా బుడాపెస్ట్ వెళ్లి వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్తో భేటీ అయ్యారు. వెంటనే మొసాద్ సిఐఏకు మాజీ ఇరానియన్ ప్రెసిడెంట్ కాంటాక్ట్లోకి వచ్చాడని సమాచారం అందించింది. అయితే అహ్మదీ నెజాద్ రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, అంటే 2009 నుంచి 2013 వరకు ఆయన ఖమేనీ ఆదేశాలను ధిక్కరించేవాడు. కేబినెట్లో ఆయన పెత్తనం లేకుండా చేయాలనుకున్నాడు. కేబినెట్లో ఆయన నియమించిన ఇంటెలిజెన్స్ మంత్రిని అహ్మదీ నెజాద్ తొలగించారు.
ఇరాన్ భద్రతా వ్యవస్థను విమర్శించాడు. అవినీతి గురించి తరచూ మాట్లాడేవాడు. అలాగే ఖాకీ జాకెట్ ధరించేవాడు కాస్త సూట్లను ధరించడం మొదలెట్టాడు. బోటాక్స్ చికిత్స చేయించుకున్నాడని, ఇంగ్లీష్ నేర్చుకున్నాడని, తిరిగి అధికారాన్ని చేపట్టాలన్న ఆశయంతోనే ఆయన ఇరాన్ అంతటా పర్యటిస్తూ తన మద్దతుదారులను కలుసుకున్నాడని చెబుతున్నారు. అహ్మదీ నెజాద్కు అత్యంత సన్నిహితులతో ప్రస్తుతమున్న రాజకీయ వ్యవస్థలో తాను తిరిగి అధికారం చేపట్టడం కష్టమేనని తరచూ అనేవాడట. దీనికాను తనకు తాను సంస్కర్తగా మారితే, ఒకవేళ ప్రభుత్వం కూలితే తాను ప్రెసిడెంట్గా తిరిగి బాధ్యతలు చేపట్టవచ్చని చెప్పేవాడంట. అహ్మదీ నెజాద్కు ఇరాన్ అగ్ర నాయకత్వానికి మధ్య పెరుగుతున్న విభేదాలను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గమనించాయని, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ఇరాన్లోని ఇతర ఉన్నతాధికారుల పట్ల ఆయనకున్న అసంతృప్తిని ఇజ్రాయెల్ తనకు చక్కటే అవకాశంగా మలుచుకుందని ఎన్వైటీ పేర్కొంది. అయితే ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ అహ్మద్ నెజాద్ తరచూ విదేశీ కాంట్రాక్టులతో సంబంధాలు పెట్టుకోవడం, ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాయడంతో, అలాగే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో సంబంధాలు పెట్టుకుని లేఖలు రాయడం పట్ల ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు అనుమానాలు పెరిగాయి. అయితే ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 28న టెహరాన్పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసిన తర్వాత అహ్మదీ నెజాద్ను ఇరాన్ ప్రెసిడెంట్గా చేయాలని నిర్ణయించింది. ఇక ఆయన ఇరాన్ 6వ ప్రెసిడెంట్గా 2005 నుంచి 2013 వరకు కొనసాగారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్తో పాటు విదేశాల్లో పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఇక స్వదేశంలో ఆయన తెచ్చిన ఆర్థికపరమైన విధానాలు, అలాగే మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం వహించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే ఆయన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య అరబ్ దేశాల పట్ల ఆయన ప్రదర్శించిన శత్రు వైఖరి అంతర్జాతీయంగా విమర్శలకు దారితీసింది. అలాగే 2009లో ఆయన రెండవసారి ఎన్నిక కాస్త వివాదాస్పదమైంది. దీనిపై ఇరాన్లో విస్తృత స్థాయి నిరసనలకు, పాశ్చాత్య దేశాల విమర్శకు దారితీసింది. ఇక అహ్మద్ నెజాద్ సెకండ్ టర్మ్లో ఇంటెలిజెన్స్ మంత్రి ఘెలాం హుసేనీ మొసేనీ ఏజీని తొలగించడం, ఆయన స్థానంలో తన సన్నిహిత అనుచరుడు ఎస్పండియర్ రహీం ముషాయికి మద్దతివ్వడం, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో విభేదించడం, పార్లమెంట్తో పాటు రివల్యూషనరీ గార్డ్స్తో ఘర్షణకు దిగడం పెద్ద వివాదంగా మారింది. అయితే 2012లో పార్లమెంట్లో ఆయనను పిలిపించి తన పరిపాలనకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించింది. అయితే ఇస్లామిక్ రిపబ్లిక్లో మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఆయన పార్లమెంట్ ముందు హాజరై సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాగా వరుసగా రెండోసారి పదవి చేపట్టకుండా ఇరాన్ రాజ్యాంగం అడ్డుకోవడంతో హసన్ రౌహానీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందు అహ్మద్ నెజాద్ 2013లో తన సహచరుడు ముషాయికి అధ్యక్ష పదవి కోసం విఫల యత్నం చేశారు. అటు తర్వాత 2017, అటు తర్వాత 2021లో, 2024లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నాడు. అయితే ఆయన నామినేషన్స్ను గార్డియన్ కౌన్సిల్ తిరస్కరించింది. 2017-18లో కూడా ఇరాన్లో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. అప్పుడు కూడా ఆయన ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుతం ఇరాన్ ఇంటెలిజెన్స్ మాజీ ప్రెసిడెంట్ అహ్మద్ నెజాద్ను హౌస్ అరెస్ట్ చేసింది. మరి ఆయనపై ఇరాన్ కోర్టులు ఎలాంటి తీర్పిస్తాయో వేచి చూడాల్సిందే.